జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలూరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయాల వద్ద జ్యోతుల నెహ్రూ తలపెట్టిన కోటి మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం కార్యక్రమంలో అస్సాం గౌహతి కామాఖ్యాదేవి అమ్మవారి పీఠాధిపతులు శ్రీ 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 సూర్య ప్రకాశానంద మహారాజ్ స్వామీజీ వారు ఆయన శిష్యుడు సాయి శర్మ మట్టి శివలింగాల తయారీలో పాల్గొని తన స్వహస్తాలతో మట్టి శివలింగాలు తయారు చేశారు. అనంతరం ఈ మహాత్ర కార్యక్రమాన్ని తలపెట్టిన జ్యోతుల నెహ్రూ మణి దంపతులను నెహ్రూ కోడలు లక్ష్మీదేవిని మనవడు అనీష్ నెహ్రూకి ఆశీస్సులు అందించి ఈ మహత్తర కార్యము జ్యోతిర్లింగాలు అభిషేకంతో ఈ ప్రాంతమంతా పునీతమవుతుందని తెలియజేశారు. ఈరోజు మట్టి శివలింగాల తయారీకి వేల మంది భక్తులు వచ్చి మట్టి శివలింగాల తయారీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, కుంచె తాతాజీ, రేఖా బుల్లిరాజు, గుండా శివప్రసాద్, మండపాక అప్పన్నదొర, నాగం వెంకటపతి, కాళ్ళ వెంకటేష్, గల్లా రాము, మొమ్మన దుర్గా, మారిశెట్టి సింగరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యందియాయింది యోగినః కామదం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. ఇది జగ్గంపేట గ్రామం, జగ్గంపేట మండలం, అలాగే ఇరిపాక గ్రామంలో స్వామీజీ వచ్చి ఉన్నారు. ఏంటంటే ఇక్కడ అస్సాం నుంచి వచ్చారండి స్వామీజీ పేరు సూర్యప్రకాష్ నంద మహారాజ్ స్వామీజీ వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కోటిలింగాలు అభిషేకం అంట ఏదో జరుగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో ఏం జరుగుతుంది, మట్టి శివలింగాలతో మహాకుంభాభిషేకం, కోటి లింగాలతో మహాకుంభాభిషేకం జరుగుతుంది. కావున దాన్ని ఏమి చేస్తున్నారు ఏంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే దంపతులు, అలాగే వాళ్ళ కుమారుడు, కుమార్తె, అలాగే వాళ్ళ కోడలు గారు, అల్లుడు గారు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ కార్యక్రమం ఏం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారు, గంగా పార్వతి భ్రమలాంబ సమేత మల్లికార్జున స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పక్కనే అలాగే స్వామివారి ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుందామని చాతుర్మాస దీక్ష అని 4 మాసాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేద్దామనుకుని చేస్తున్న సంకల్పంతో ప్రారంభించి అలాగే ఎంతోమంది భక్తులను కూడా ఇచ్చేసి ఉన్నారు. అలాగే స్వామివారు కూడా అస్సాం నుంచి వచ్చి ఇక్కడ ఏదో జరుగుతుందంట కదా జగ్గంపేట గ్రామంలో, అది ఏంటి అని తెలుసుకోవడం కోసమని ఇక్కడికి ఈ గ్రామానికి వేయించేసి ఉన్నారు స్వామివారి. అలాగే ఎంతోమంది భక్తులు కూడా వచ్చి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి ఎలాగో ఇది ఏంటి ప్రాజెక్టు జరుగుతుంది, ప్రాజెక్టు దగ్గర ఏంటి ఇలాగ చేసేది ఏంటి కార్యక్రమం ఏంటి, అలాగే ఆ మట్టి శివలింగాలు చేయడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్లేట్లు ఉంటాయండి, ఆ ప్లేట్లు కూడా ఎక్కడి నుంచో తెప్పించారు ఆవిడ అమ్మగారు, ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నారు. ఆ డై కూడా ఏర్పాటు చేసి ఆ డై ద్వారా ఇప్పటి వరకు కూడా 10 లక్షల లింగాలు చేశారంట. ఇంకా 90 లక్షల లింగాలు చేస్తే కానీ కోటి అవ్వదు. అలాగే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేద్దామని చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఎక్కడెక్కడి నుంచో కూడా జ్యోతిర్లింగాలు ఏమేమి ఉన్నాయో ఆ లింగాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం ప్రతిష్ఠ చేద్దామని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం వల్ల, ఈ మహత్తర కార్యక్రమం వల్ల ఈ లోకమంతా కూడా సురక్షితంగా ఉంటుంది. వర్షాలు కూడా టైంకి వర్షాలు పడతాయి. అకాల మరణాలు, కరోనా వ్యాధి, ఈ వ్యాధులన్నీ కూడా నివారణ అవుతూ కోసమని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. ఓం నమః.